తెల్లవారుజామున అందరూ ఏసీ గాలికి గాఢ నిద్రలో ఉన్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు. పాతబస్తీ గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే 17 మంది సజీవ దహనమయ్యారు. ఇందులో 2 చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో మొత్తం 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరు స్పాట్లోనే చనిపోయారు. మరికొందరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇప్పటికే కొన్ని డెడ్ బాడీలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. చనిపోయిన వారిలో కొందరిని అభిషేక్ మోదీ, అరుషి జైన్, హర్షలి గుప్తా, శీతల్ జైన్, రాజేందర్ కుమార్, సుమిత్ర, మున్నిబాయ్, ఇరాజ్గా గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలికి చేరుకున్న సౌత్ జోన్ డీసీపీ స్నేహా మిశ్రా అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పాట్కు చేరుకున్నారు. ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సిందిగా ఆదేశించారు సీఎం. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స చేయాలని సూచించారు. ఈ ప్రమాదంపై వివిధ పార్టీలకు చెందిన నేతలు దిగ్భ్రాంతి చెందారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇక మరోవైపు ప్రధాని మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఒక్కో మృతుని కుటుంబానికి 2 లక్షలు, గాయపడ్డ బాధిత కుటుంబానికి 50,000 ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. తెల్లవారుజామున అందరూ ఏసీ గాలికి గాఢ నిద్రలో ఉన్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ పాతబస్తీ గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే 17 మంది సజీవ దహనమయ్యారు. ఇందులో 2 చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో మొత్తం 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరు స్పాట్లోనే చనిపోగా మరికొందరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇప్పటికే కొందరు డెడ్ బాడీలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. చనిపోయిన వారిలో కొందరు అభిషేక్ మోదీ, అరుణ్షి జైన్, హర్షలి గుప్తా, శీతల్ జైన్, రాజేందర్ కుమార్, సుమిత్ర, మున్నీబాయ్, ఇరాజ్గా గుర్తించారు పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకున్న సౌత్ జోన్ డీసీపీ స్నేహా మిశ్రా అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. మీర్ చౌక్ అగ్ని ప్రమాదంపై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రెస్క్యూ ఆపరేషన్ చేయడంలో ఆలస్యం కావడంతోనే ప్రమాద తీవ్రత తగ్గించలేకపోయామన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్లో మెరుగైన ఎక్విప్మెంట్ కొనాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీతో మాట్లాడి బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు కిషన్ రెడ్డి. ఈ యొక్క ముత్యాల అమ్మేటువంటి దుకాణం ఏదైతున్నదో ఆ షాపుకి సంబంధించినటువంటి కుటుంబము ఆ వెనుక పైన వాళ్ళు నివాసం ఉంటారు. ప్రాథమిక సమాచారం ప్రకారము షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్టు మరి పోలీస్ అధికారులు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇంకా చాలా పెద్ద ప్రమాదం ఇది. కానీ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి. దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదము. ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా మనము హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు చూస్తూ ఉన్నాము. ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఈ 4-5 శాఖలు సమన్వయం చేసుకుంటూ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో రాజకీయపరమైనటువంటి అంశం కాదు. ఎవరిని విమర్శించాల్సినటువంటి పద్ధతి కూడా మంచిది కాదు. అందరము కలిసి ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి. ఈరోజు చాలా
పసిపిల్లలు కూడా ఇందులో చనిపోవడం జరిగింది. షాపు సంబంధించినటువంటి ఓనర్ కూడా ఇందులో సిక్కై ప్రమాదానికి ఎదురయ్యాడు. చాలామంది కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన తర్వాత దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు చేరుకున్నారు, కానీ రిలీఫ్ యాక్టివిటీ అప్పటికింకా ప్రారంభం కాలేదు. కాబట్టి మనము మరింతగా ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్లకు ఇది ఆ రకంగా చూస్తే మరి చాలా చిన్న ప్రమాదం అయినప్పటికీ కూడా ఎక్కువ నష్టం జరిగింది, ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది, ఎక్కువ మంది గాయపడ్డారు. బయటి ప్రాంతాల నుంచి షాపు పక్క నుంచి వాళ్ళు గోడ మరి పగులగొట్టి అక్కడి నుంచి వెళ్ళి కూడా రిలీఫ్ యాక్టివిటీ చేశారు. చాలా రిలీఫ్ యాక్టివిటీ కూడా చాలా కష్టం. ఆక్సిజన్ పూర్తి స్థాయిలో స్మోక్తో నిండిపోవడంతో మరి వెంటనే రిలీఫ్ యాక్టివిటీ చేయడంలో కూడా మరి సిబ్బందికి ఇబ్బంది అయింది. కాబట్టి ఇవన్నీ దృష్టి పెట్టుకొని మనము రానున్న రోజుల్లో ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడడము, ప్రమాదాలు జరిగినప్పుడు ఏ రకంగా వేగవంతంగా వాళ్ళు రిలీఫ్ యాక్టివిటీ చేయవచ్చో ఈ రెండు అంశాల మీద హైదరాబాద్లో సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎక్కడ కూడా రాజకీయాలకు తావు లేకుండా మరి అధికారులు చేస్తున్నటువంటి వాటిని అభినందించాలి. ఏదైనా లోపాలుంటే భవిష్యత్తులో ఆ లోపాలు లేకుండా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాను.